కవిని ఎంత పొగిడినా తప్పు లేదన్నట్టుగా, ఈ శిల్పకారుడిని గూడా ఎంత పొగిడినా తప్పు లేదండి. చూడండి ఎంత అందంగా ఉందో రాధా మందిరము. ఇక్కడ రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో. ఇది నేను దూరం నుంచి చూసినప్పుడు పెయింటింగ్ అనుకున్నానండి. కానీ కాదు, దగ్గరకొచ్చి చూసాక తెలిసింది. ఇది నిజంగా చెక్కిన ఒక అందమైన, అద్భుతమైన శిల్పమని. ఈ మందిరం ఎక్కడ అనుకుంటున్నారా అండి? అమెరికాలో, టెక్సాస్‌లో, ఆస్టిన్‌లో ఉందండి రాధా మందిరము. 200 ఎకరాల్లో ఉందండి. చాలా పెద్దది. పురాతనమైనదని కూడా చెప్పొచ్చు. మేము డాలస్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఈ మందిరాన్ని కూడా మేము దర్శించుకున్నామండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం ఇది. చాలా పెద్దగుంటదండి. మనమిలా ముందు నుంచి కాకుండా వెనక నుంచి ఈ మందిరంలోకి వెళ్ళాలి. ఇక్కడ పూల మొక్కలు చూసారా ఎంత బావున్నాయి. మీకు హాయ్ అని చెప్తున్నాయి. పూలన్నీ మనకి స్వాగతం పలుకుతాయండి ఈ మందిరంలోకి. ఇది ఇక్కడ ఏంటంటే పూజలు అలా ఏం చెయ్యరనమాట. ప్రవచనాలు, భజనలు, కీర్తనలు, ఇంకా ఇంకేంటి ప్రతిరోజు లైవ్‌లు, ఆహ్, సెలబ్రేషన్స్ అలా జరుగుతాయి. మందిరం లోపల వీడియో రికార్డ్ ఆప్షన్ లేదండి. పర్మిషన్ లేదు. అందుకని నేను తీయలేదు. బయట మాత్రమే మీకు చూపిస్తున్నాను. మనకి సాటర్‌డే, సండే ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది ఈ మందిరంలో. అంటే ఇలా లస్సీ, మ్యాంగో లస్సీ, టీ, కాఫీ, సమోసా లాంటివి. ఇక్కడ ఈ గురువుగారేనండి ప్రవచనాలు చెప్తారంట. ఇక్కడ ఈ అమెరికన్ హాయ్ అని చెప్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. నిజంగా ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చేసింది నాకు ఈ మందిరానికి వెళ్ళినప్పుడు. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంకా ఇక్కడ నిజమైన పీకాక్స్ చూసారా ఇక్కడ? చాలా పీకాక్స్ ఉన్నాయండి. మనల్ని ఏమి అనవు. నేను ఏదన్నా నాట్యం చేస్తదేమో అని చూసాను కానీ ఏది చేయలేదండి. ఇంకా ఇక్కడ ప్రతిరోజు మనకి భజనలు, కీర్తనలు జరుగుతాయి. ఇంకా మన పండుగలొచ్చాయంటే అసలింక చెప్పనవసరం లేదు. చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతారంట. దీపావళి, సంక్రాంతి, దసరా, ఇంకా ప్రతి మనకి ఈ ఇదేంటి కృష్ణాష్టమి, ఇంకా వినాయక చవితి ఇలా ఏ పండుగ తీసుకున్నా కూడా ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తారటండి. ఎవరైనా మీ పేరెంట్స్ వచ్చినా, లేపోతే ఫ్రెండ్స్ వచ్చినా, మంచి ట్రిప్ ఏదైనా ఉంది అంటే, ఈ రాధా మందిరం సజెస్ట్ చేయండి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేయొచ్చు. ఒక మంచి పిక్నిక్ లాగా, ఒక ఔటింగ్ లాగా, ఇంకా ఫ్యామిలీ ట్రిప్ లాగా, క్యాంప్ లాగా ఇక్కడ ఈ రాధా మందిరాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ ఆరెంజ్ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ సేవ చేసేవాళ్ళండి. ఇక్కడ చిన్న మందిరం చూసారా? అందులో ఆ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. చెట్లు చూసారా అండి? ఆ మహావృక్షాలు ఎప్పుడు ఎవరు నాటారో తెలీదు గానీ, అసలు ఎంత బాగా ఉన్నాయో, ఎంత నీడనిస్తున్నాయో. ఇదొక్క చెట్టే ఎంతో ఒక ఎలా చెప్పాలి మీకు? హ్మ్. చాలా వరకి విస్తరించుందండి. వాటికి ఉయ్యాలలు కట్టారు. పిల్లలందరూ అక్కడ ఉయ్యాలలు ఊగుతూ అసలు ఎంతో సందడి చేశారండి. నాకైతే బృందావనంలో ఉన్న ఫీలింగే వచ్చింది. అంత బాగుందండి. 200 ఎకరాల్లో ఈ మందిరం ఉంది అంటే మీరొకసారి ఆలోచించండి ఎంత పెద్దదయ్యుంటదో. చూడండి ఎంత కొమ్మలు విస్తరించున్నాయో. చాలా మట్టికి అమెరికన్స్ కూడా ఉన్నారండి. మన తెలుగోళ్ళతో పాటు అమెరికన్స్ కూడా ఉన్నారు. ఈ లొకేషన్ చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో గదా! నాకైతే మనసుకి హాయిగా, ప్రశాంతంగా అనిపించిందండి. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతీదీ మనము ఎంజాయ్ చేయొచ్చండి. అంటే భజనలు, కీర్తనలు, సంగీతము, ఇంకా ప్రవచనాలు ఇలా చూడండి ఇదండి మనము ఇంకా ముందుకొస్తే మీకు ఇక్కడ ఎంత పెద్దగుంది మందిరం అనేది చూపిస్తున్నాను లాంగ్ వ్యూలో. ఒకసారి చూసేయండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది. కానీ ఎవరు దిగరు. జస్ట్ అలా వాటర్ ఫౌంటైన్ పెట్టి వదిలేశారు.
ఇంకాస్త ముందుకెళ్తే గూడా మనకి చిన్న లేక్ కూడా కనిపిస్తదండి. ఇదేనండి నేను చెప్పిన లేకు. ఇక్కడ చిన్న విగ్రహాలున్నాయి. ఆ తర్వాత ఒక లేకుంది. అందులో చిన్న చిన్న తాబేళ్ళు, చేపలు ఇంకా అన్నీ రకాల జీవులున్నాయండి. నాకైతే చూస్తున్నంత సేపు మనసుకి ప్రశాంతంగా, హాయిగా అనిపిచ్చింది. మీకు చూపించడానికి ట్రై చేశాను కానీ అంతగా కనిపించలేదు. ప్రశాంతంగా అనిపించిందండి. మనం ఇక్కడ మన బయట ఫుడ్ ఎలో లేదనుకుంటా యాక్చువల్లీ. ఇంకా సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారండి. ఈ మందిరం ప్రత్యేకత ఏంటంటే, మన హిందూ ధర్మాన్ని కాపాడడము, మన సంస్కృతి ఏంటి, మన ఆచారాలు, మన విధానము ఇవన్నీ తెలియజేయడమే అన్నమాట. డ్రెస్ కోడ్ అంటూ అలా ఏం లేదండి. ట్రెడిషనల్ ట్రెడిషనల్‌గా డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పూలైతే భలే ఉన్నాయండి. నాకైతే ఎంత నచ్చేసాయో. ప్రశాంతంగా అనిపిచ్చింది. అసలప్పుడే సమయం అయిపోయిందా ఏంటి అన్నట్టుగా అనిపిచ్చింది. మార్నింగ్ మేము వస్తే ఈవినింగ్ వరకు ఉండేసి ఇంక వెళ్ళిపోయామండి. నాకసలు ఇక్కడ అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అబ్బా! ఇంకాసేపు ఉంటే బావుండు అనిపిచ్చింది కానీ ఆహ్, ఎంతైనా ఇది అంటే మన ఊరు కాదు, మన రాష్ట్రం కాదు. అమెరికా దేశమైనా కూడా ఇది ఎక్కడో టెక్సాస్‌లో ఉంది కదండీ! నాకనిపించింది మళ్ళీ ఎప్పుడొస్తామా అని జెప్పేసి కాసేపు అలాగే అక్కడే కూర్చొని ఉండిపోయాను. మీలో ఎవరైనా చూసారా అండి రాధా మందిరము? ఒకవేళ ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్లి చూడండి. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఇష్టముంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఇక్కడ ఈ పూలు కలర్‌లయితే ఎంత బావున్నాయో పింక్ కలర్‌లో. అసలు ఇన్ని పూలను మెయింటైన్ చేయాలన్నా గూడా చాలా పెద్ద పనే అండి అసలు. దీనికొక తోటమాలే ఉంటాడనుకుంటా ఇవన్నిటిని చూసుకోవడానికి. ఇక్కడ పనిచేసే వాళ్ళు గూడా చాలా అదృష్టవంతులనే చెప్పొచ్చు. నాకైతే ఇక్కడనే ఎక్కువ సేపు నేను సమయం కేటాయించానండి. ఎందుకంటే నాకలా ఉండిపోయాను. అది చూసుకుంటూ, ఆ పూలు చూసుకుంటూ, రాధాకృష్ణులు చూసుకుంటూ, ఎంత బాగా చెక్కారు శిల్పాలని అలా చూస్తూ ఉండిపోయి మంచిగా రికార్డ్ చేశాను మీ అందరికి చూపించడం కోసము. హాయ్! ఎంత బావున్నాయో గదా! మనసుకి ప్రశాంతంగా అనిపిస్తదండి. మన మనసులో ఆందోళన ఉన్నా, భయం ఉన్నా, లేపోతే ఏదైనా ఇబ్బంది పడుతున్నా గూడా ఇలాంటి మందిరాలకెళ్ళినప్పుడు అవన్నీ పోతాయండి. మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. ఎంతో ధైర్యాన్నిస్తాయి. బావుంది కదా! మీకు నచ్చిందా అండి? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఉంటానండి మరి. బాయ్.